హాయ్ అండి, ఇది మా కొత్త వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో మా వీడియో ఛానల్ పేరు వచ్చేసి విద్యా టాక్స్ అనమాట. సో ఏ పూజ అయినా కానీ, ఏ శుభకారమైనా కానీ, ఏదైనా చేయాలంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలని చెప్తారు. కాబట్టి మేము ఈరోజు ఫస్ట్ వినాయకుడితోనే స్టార్ట్ చేయబోతున్నాం. మా ఫస్ట్ వీడియో అనమాట ఇది. చూడండి, మా ఇంట్లో సిద్ధి వినాయకుడిని చూపిస్తున్నా ఇప్పుడు నేను మీకు. చూడండి, మా ఇంట్లో సిద్ధి వినాయకుడు. సో ఈ వినాయకుడు పూజతో మేము ఫస్ట్ వ్లాగ్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో పూజ చేస్తూ చేస్తూ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే పీట వేసి, పీట పైన బ్లౌజ్ వేసినామండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసి, బియ్యం వేసి, దానిపైన తమలపాకు పెట్టి వినాయకుడిని కూర్చోపెట్టినాం. చూడండి, వినాయకుడిని కూర్చోపెట్టినాం. సో ఇప్పటి నుంచి పూజ అంతా స్టార్ట్ చేసేది చూపిస్తాను, ఓకేనా. సో వినాయకుడికి బొట్టు పెట్టేసామండి. చూడండి, గంధం పెట్టి బొట్టు పెట్టేసాము. సో ఇప్పుడు పూలారం వేయబోతున్నామండి వినాయకుడికి. సో పూలారం వేసేసి మనకు నచ్చిన పూలతో డెకరేషన్ చేయొచ్చు. సో చూడండి, ఒకటన పూలారం ఉండాలి. సో వినాయకుడికి ఇష్టమైన పువ్వు ఎర్ర పువ్వు కాబట్టి ఎర్ర పువ్వుతో ఇప్పుడు మొత్తం అంతా డెకరేట్ చేద్దామండి వినాయకుడిని. చూడండి, చిన్న వినాయకుడు, బొట్టు పెట్టేసాము, అంతా పూలారం వేసాము. సో చేతి మీద చూపిస్తున్నాడు వినాయకుడు, నాకు ఏమన్నా పెట్టండి అని. సో చేయి చూడండి. సో అందుకే ఆయనకి ఇష్టమైన మోదకాలు ఇక్కడ పెట్టేస్తాము. కుడుము, సో చిన్న కుడుము ఆయనకి పెట్టేసామన్నమాట. సో చూడండి, ఇక్కడ చేతి పైన కాలినందుకు చేతి పైన పెట్టేసాము. సో ఇప్పుడు ఇంకా పూలు, పళ్ళు అన్నీ పెట్టేసాము. అన్నీ పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉందో అనేది. సో ఇప్పుడు పూలు చూడండి, ఇవి శంకు పూలు అనమాట. సో శంకు లాగానే ఉన్నాయి చూడండి, శంకు పూలు ఇవి. సో శంకు లాగానే ఉన్నాయి. సో ఇవి కూడా పెట్టేద్దాము. సో చెండు పూలతో దండ కట్టినామండి. సో ఇది గౌరమ్మ తల్లికి. సో ఇక్కడ ఈ పూలతోన మనం ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దామండి. సో చూడండి, ఈ పూలు కూడా ఉన్నాయి. సో ఇవి కూడా పూలేనండి. సో ఈ పూలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. వినాయకుడికి అన్నీ పెట్టేద్దామండి. సో సింపుల్గా చేసే వినాయకుడికైనా కానీ ఆయనకి ఇష్టమైనవన్నీ మనం పెట్టాల్సిందే, సరేనా. సో ఇప్పుడు ఈ పూలన్నీ వినాయకుడికి పెట్టేసినాము. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను నేను మీకు. సో చూడండి, ఆయనకి ఇష్టమైన పువ్వు ఎర్ర పువ్వు కాబట్టి తలపైన ఎర్ర పువ్వు పెట్టేసాము మేము. చూడండి వినాయకుడిని. సో ఏం చూసినా పూలతోనే అలంకారం చేయాలి అని అంటారు కాబట్టి పూలతో మంచిగా అలంకారం చేసి మనం పెట్టేస్తాం ఇక్కడ మొత్తం. సో పూలు పెట్టేసి చూడండి మొత్తం. సో చూడండి, ఇలా పెట్టేసాము పూలు మొత్తము, ఇలా చేసాము. సో ఈ పూజ స్టార్ట్ చేసే ముందు గౌరమ్మ తల్లికి పూజ చేయాలి. సో గౌరమ్మ తల్లిని మేము స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, పూజ చేయడం. ఇప్పుడు గౌరమ్మ తల్లిని చేసి ఇక్కడ పెడదాం, సరేనా. సో మా బాబు ఇందాకటి నుంచి తొంగి చూస్తున్నాడు ఎలా చేస్తున్నారు, వినాయకుడు పూజ ఎలా చేస్తున్నారు, మా వినాయకుడికి పూజ ఎలా చేస్తున్నారని చూస్తున్నాడు. సో లాస్ట్లో మా బాబుని చూపిస్తారులేండి మీకు. సో ఇవి 21 పత్రాలు అంటండి. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. జిల్లెడి పూలు ఆకులు ఉన్నాయి, పూలు ఉన్నాయి. సో మరి ఇంకా గరిక అన్నీ ఉన్నాయండి దీంట్లో. సో ఇవన్నీ పెట్టేస్తే స్వామివారికి ఇవన్నీ చాలా నిష్టతో పెట్టాలంటండి. సో ఇవన్నీ తీసుకొని వచ్చినారు మా అత్త నిన్న షాప్ నుంచి. సో చూడండి, ఇవి మొత్తం 21 ఉన్నాయంటండి. సో అన్నీ వాళ్ళు కట్టి ప్యాక్ చేసి ఇచ్చినారు మంచిగా. సో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ స్వామి దగ్గర పెట్టేద్దాం మనము. చూడండి, స్వామి వారి దగ్గర పెట్టేద్దాం ఇలా.
మొత్తం ఇలా స్వామివారి దగ్గర పెట్టేస్తున్నాం. చూడండి మొత్తం అన్నీ పెట్టేసామండి స్వామివారి దగ్గర. చూడండి ఒక్కసారి చూసుకోండి. సో ఇలా పెట్టాము. సో ఇంకా ముందరంతా చేసేది మొత్తం పూజ మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి సో ఇప్పుడు ఇక్కడ గరక పెట్టేసినాం చూడండి. సో మెయిన్ ఇదే గరకనే ఇంపార్టెంట్ అండి ఆయనకి. సో గరక పెట్టేసాము. సో ఇప్పుడు 5 రకాల పండ్లు పెట్టాలంట. సో మేము 5 రకాల పండ్లు తీసుకొని వచ్చేసాము. సో 5 రకాల పండ్లని ఇలా మొత్తం 5 రకాల పండ్లను మనం పెట్టేసుకోవాలి. సో చూడండి జామకాయ, సీతాఫల్ పండు, బనానా, యాపిల్, ఈ ఎలక పండు అండి. సో చూడండి ఇలా ఉంటుంది ఇది. సో దానిమ్మ, మా బాబు ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట దానిమ్మ, ఖర్జూరాలు, సో మోసంబి. సో ఈ పండ్లన్నీ ఇక్కడ స్వామివారి ముందర ఇక్కడ పెట్టేస్తామండి. పెట్టేసి చూడండి మీకు అన్నీ పెట్టి చూపిస్తున్నాను. సో చూడండి ఇక్కడ గౌరమ్మని చేసేసినాము. సో ఈ గౌరమ్మకి కొంచెం కుంకుమ పెట్టి పువ్వు పెట్టేస్తామండి. సో కుంకుమ పెట్టి పువ్వు పెట్టి సో ఒక తాంబూలం పెట్టేద్దామండి. సో తాంబూలంలో ఒక పువ్వు, ఒక అరటిపండు, ఇలా తాంబూలం ఇలా పెట్టేసి గౌరమ్మ ముందర మనం ఇలా పెట్టేద్దామండి. ఇలా మొత్తం పెట్టేస్తే సరిపోతుంది. ఇలా గౌరమ్మ తల్లిని ఇలా మనం పెట్టేసినామండి. తాంబూలం ఇచ్చేసినాము. సో పూలతో అలంకారం చేస్తామండి ఇప్పుడు. సో ఇది మెయిన్ అండి వస్త్రము. సో ఈ వస్త్రాన్ని వినాయకుడి పైన ఇలా వేసేస్తామండి. ఇది మెయిన్ వస్త్రం. నేను యాక్చువల్లీ ఇది వేసేదే మర్చిపోయినానండి. సో ఇందాక మా అత్తయ్య గారు వచ్చి చెప్పినారు, వస్త్రమే వేసలేవు, ఏం పూజ చేస్తున్నావు అరిచిందండి మా అత్తయ్య గారు. సో ఈ వస్త్రం ఇలా వేసేసినారు అండి. సో మా అత్తయ్యకి ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉండాలి, కొంచెం మిస్ అయినా అరుస్తుంది. సో చూడండి ఇలా అయిందండి పూజ. సో ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాము చూడండి. సో ఈ దీపాలు మా అత్తయ్య గారు కాశీ నుంచి తెచ్చినారండి ఈ దీపాలు. సో దీని ఒత్తి లోపల నుంచి వచ్చింది. సో ఇట్లాంటి 2 తీసుకొచ్చినారు, కాశీ నుంచి తీసుకొచ్చినారు ఇవి. సో నైట్ వరకు ఉంటుందండి దీపం వేస్తే. సో ఈ కంచార్తులు ఇలా ఉన్నాయి చూడండి, భలే ఉంది కదండి. సో ఏమన్నా నూనె కాడిన కింద వచ్చి పడదు. సో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చి పడుతుందండి. చూడండి బాగుంది కదండి. సో ఇప్పుడు వెలిగిద్దామండి. ఇంకా దీపాలు వెలిగించేసి నైవేద్యాలు పెట్టేద్దాము. సో నైవేద్యాలు మెయిన్గా స్వామివారికి కావాల్సింది ఉండ్రాలు, కుడుములు. సో కుడుములు పెట్టేద్దాం ఇప్పుడు. సో చూడండి ఫైనల్గా మా వినాయకుడు ఇలా ఉన్నాడు. సో మా పూజ మొత్తం ఇలా అయింది చూడండి. సో ఇంకా కథ చదువుతారంట. సో కథ నేను చదవాలి, మా అత్తయ్య గారు చదువుతున్నారు. సో వినాయకుడి కథ చూడండి. సో ఇలా పూజ చేసామండి, మొత్తం ఇలా డెకరేట్ చేసాము. సో ఇంకా మా బాబు పుస్తకాలు తెచ్చి పెడితే అయిపోతుంది ఇక్కడ. సో ఇలా చేసినాం చూడండి వినాయకుడి పూజ. సో మనము నిష్ఠతో పూజ చేస్తే మనం కోరికలు నిజంగా వినాయకుడు కనిపిస్తే తీరుస్తాడంటండి. సో వినాయకుడు. సో ఇంకా నైవేద్యం పెట్టేద్దామండి వినాయకుడికి. చూడండి వినాయకుడు సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు అంటారు కదా. సో వినాయకుడు పూజ ఇలా చేసినాం చూడండి మేము. వినాయకుడు. సో
వినాయకుడికి మనం ఇప్పుడు నైవేద్యం పెడుతున్నామండి. సో నైవేద్యం ఇక్కడ పెడుతున్నాం చూడండి. సో నైవేద్యం వచ్చేసి ఉండ్రాలు, పూరీలు, అన్నము, వంకాయ, పులిహోర పెట్టినాం చూడండి. సో 21 ఉండ్రాలు పెట్టాలండి స్వామివారికి. 21 ఉండ్రాలు పెట్టాలి. సో కొంతమంది 12 పెడతారు, కొంతమంది 21 పెడతారు. సో మేము ఇక్కడ 21 ఉండ్రాలు పెట్టినామంట స్వామికి. సో చూడండి, ఇప్పుడు ఊద్బత్తీలు వెలిగించి ఆరతి చేద్దామండి. సో మా అత్తయ్య గారు చదువుతారు కథ, వినాయకుడి కథ. సో చూడండి, ఇలా పెట్టాము, ఇలా నైవేద్యం చేసి వినాయకుడు పూజ చేసాము. ఏకదంతాయ వక్రతుండాయ. సో మా వినాయకుడు ఇలా ఉన్నాడు చూడండి. సో మా బాబు పొద్దున్నుంచి అంటున్నాడు వినాయకుడు పూజ నేను చేస్తాను అంటున్నాడు, కానీ మా బాబు ఇప్పుడు లేచినాడు ఇంకా. సో మేమే చేసేసామన్నమాట పూజ. చూడండి, వినాయకుడు పూజ ఇలా అయ్యింది. సో మా బాబు సిగ్గు పడుతున్నాడండి, వీడియోలోకి వస్తలేడు. నువ్వే తీయని చెప్తున్నాడు. ఇది చూడండి పూజ. సో ఇప్పుడు ఆరతి చేసామండి. సో నైవేద్యం పెట్టేసాము, టెంకాయ కొట్టేసాము, ఊద్బత్తీలు పెట్టేసాము. సో ఇప్పుడు మనం ఇంకా మంగళ హారతి ఇద్దాము. గట్టి మంగళ హారతి చేసేద్దామండి స్వామికి. ఇంకా పూజ అయిపోతుంది. సో చూడండి, మొత్తం నైవేద్యాలు కూడా పెట్టేసాము స్వామివారికి. మొత్తం అన్నీ వేసేసినాము. ఇప్పుడు మంగళ హారతి ఇచ్చేసి సో మన పూజనైతే కంప్లీట్ చేసేద్దామండి. సో ఇప్పుడు మంగళ హారతి చేస్తామండి స్వామికి. సో కుంకుమ పసుపు వేసి వినాయకుడికి మొక్కుదామండి. సో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో తీర్చండి. సో ఫైనలీ ఇదండి వినాయకుడి పూజ. సో ఇలా చేశాను చూడండి పూజ మొత్తం. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విద్యా టాక్స్ అనే ఛానల్ని మీరు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. హ్యాపీ వినాయక చవితి.